ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధినామ సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి కేరళ పద్ధతిలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు వ్యాపారస్తులు కానీ ఏదైనా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండొచ్చు అంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పుడైనా భగవత్ సంకల్పంతో కర్కట రాశి వాళ్ళకి ధనయోగం అన్నది కనపడుతుంది. ఇక్కడ ధనయోగము ఏ విధానంగా వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే చాలా అద్భుతమైనటువంటి యోగం కనపడతా ఉంది. ముఖ్యంగా అన్ని రాశులకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది మనకి కనపడతా ఉంది. ముఖ్యంగా కర్కట రాశి వాళ్ళు ఉండేది ఎప్పుడైనా ఎక్కువ శాతము కూడాను గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు, సెక్రటరీలో పనిచేసేవాళ్ళు, జిఎంసిఎస్లో పనిచేసేవాళ్ళు, గవర్నమెంట్లో చేస్తుంటారు. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో చేసేవాళ్ళు, తర్వాత ఇతర రంగంలో చేసేవాళ్ళు. జీవితంలో దెబ్బతిని తిని 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 వీళ్ళకి ఏంటంటే ఒక స్ట్రాంగ్గా ఒక ఇది అయిపోతారు, స్ట్రాంగ్ అయిపోతారు. అన్నీ ఎదుర్కొని కుళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి సమాజంలో బతకాలంటే ఎవరికైనా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అటువంటి సమాజంలో వీళ్ళు ఎదుర్కొంటూ రావటం, కర్కట రాశి అంటే రాశికి తగినట్టుగానే ఉంటారు వీళ్ళు కూడా, అన్నిటికీ ఎదుర్కొంటూ రావాలి. ఎందుకంటే ఇది ఎక్కువ శాతము నీళ్ళలో కరకటం అంటే ఏంటి, నీళ్ళలో ఉంటుంది కాబట్టి అవి రాళ్లకు తాకుతూ 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 అది స్ట్రాంగ్ అవుతుంది బాగా. అప్పుడు మనిషి జీవితాలు కూడా అదే విధానంగా అవుతుంటుంది. దీని విధానంలో చూసుకుంటే విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళు వీసాకు అప్లై చేసుకోవచ్చు. ఈ సంవత్సరం వాళ్ళకి బాగుంటుంది. అంటే ఇంటర్నేషనల్, యూఎస్ఏ వెళ్తారా, యూకే వెళ్తారా, అబ్రాడ్ వెళ్తారా, ఎక్కడైనా వెళ్ళండి, మీకు ఈ సంవత్సరం మంచి జాక్పాట్ దొరకబోతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటి అంటే కర్కట రాశి వాళ్ళకి మరి అదే విధానంగా అక్కడ స్థిరపడేందుకు విదేశీల్లో ఉన్నవాళ్ళు ఇండియాకి రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే బాగా అక్కడే ఉండిపోయి ఇండియాకి వచ్చి కొంతమంది సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా తిరిగి మీరు ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యి మంచి ప్రాపర్టీ కొనుక్కొని పెద్ద విలాక కట్టుకొని ఓ 10 మందికి సాయం చేసే విధానంగా మీరు రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోతే టీచర్స్ కోర్స్ చేసే వాళ్ళకి, నర్సింగ్ కోర్స్ చేసే వాళ్ళకి, ఇతర కోర్సు కానిస్టేబుల్ కోర్స్ చేసే వాళ్ళకి, వీళ్ళకి అందరూ కూడాను మంచి అధికారమైనటువంటి పోస్టులు రావటం, మంచి హై పొజిషన్లు రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎంబీబీఎస్ చదివిన వంటి డాక్టర్స్ ఎవరైతే కూడా కోర్సింగ్లో ఉన్న వాళ్ళకి కూడా పెద్ద అధికారులు గుర్తించి వీళ్ళకి ప్రత్యేకమైన వంటి హోదాలు ఇవ్వటం, ప్రత్యేకమైన ప్రమోషన్స్ రావటం అనేది జరుగుతుంది. సర్జరీ, ఏదైనా కూడా సర్జరింగ్ నేర్చుకున్న వాళ్ళకి, మరి అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి, మీరు కొత్తగా జూనియర్స్ ఉన్న వాళ్ళకి అందరూ కూడాను ఏంటంటే ఈ సంవత్సరం వరకు వాళ్ళకి మంచి హయ్యర్ పొజిషన్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణానికి మంచి అవకాశం. రైతులకు కూడాను కర్కట రాశికి సంబంధించినటువంటి వాళ్ళు పల్లీలు మరియు వరి మరియు చెరుకు పంట పండించిన వాళ్ళకంతా కూడా భారీ ఎత్తున లాభదాయకం రావటం అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి అవునమ్మా. గోధుమలు, పసుపులు ఇవన్నీ కూడా పాడి పంట పండించిన వాళ్ళకి, పందులు కోళ్ళు పెంచుకున్న వాళ్ళకు కూడా మంచి అద్భుతమైన వంటి పంట రావటం ఉంటుంది. రియల్ ఎస్టేట్ భూమిలో నమ్ముకున్న వాళ్ళకి ఇప్పుడు ఊపు అందుకుంటున్న వంటి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మంచి జాక్పాట్ కొట్టబోతుంది. కాకపోతే ఏంటంటే డబ్బుల విషయాల దగ్గర కొద్దిగా జాగ్రత్త వహించాలి. మీరు ప్రత్యేకంగా సూర్యుడికి అంటే ప్రతి ఆదివారం సూర్యునికి ఆద్యం వదిలిపెట్టాలి. ఆద్యం ఏమి వదిలిపెట్టాలంటే మనము బియ్యం ఉంటుంది కదమ్మా, ఆ బియ్యాన్ని ఆద్యాన్ని మీరు తులసి కోటలో మీరు వదిలిపెడితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఆద్యంలో తులసి కోటలో వదిలిపెట్టడం ఇలాంటి ఒక కేశవ మాధవ మధుసూదన్ అని చెప్పి, తర్వాత ఏ విధమైన సూర్యుడికి సంబంధించినటువంటి శ్లోకం గాయత్రి మంత్రాన్ని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి ఆదివారం నాడు ఈ కర్కట రాశి వాళ్ళు
ప్రత్యేకంగా సూర్యుడికి ఆర్ఘ్యం వదిలిపెట్టి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యపరంగా ఉండటువంటి యోగం. అయ్యో గురుగారండి మాకు ఆ సమయంలో మాకు టైం ఉండదు, మేము పరిగెత్తుతూ ఉంటాం அப்படின்னு అదంతా కుదరదు. మీరు స్వయం కేటాయించుకుని ఇదివరకు చెప్తేనే ఎప్పుడైనా భగవంతునికి మీరు బాగా వర్క్ కూడా ఎంత మనం కేటాయిస్తే మీకే అంత మంచి శుభప్రదమైనటువంటి యోగం రావటం అనేది జరుగుతుంది. అలానే రాశివారు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? భాస్కరుని ఆలయం అంటే సూర్యుని ఆలయం సూర్య దర్శించుకుంటే భగవాన్. చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. ఉత్తరాయణంలో సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి ఒక యోగత ఉంటుంది కాబట్టి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి గాయత్రి, ప్రత్యేకమైనటువంటి మంత్రం, ప్రత్యేకమైన తంత్రం అవన్నీ చేస్తే మహా అద్భుత యోగం కర్కట రాశి వాళ్ళకి పట్టబోతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. సర్వే జనం సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.